ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఈ మాట పలుకుతున్నది ఎవరంటే షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి భక్తులు. ఎవరితో అంటే ప్రపంచానికి రారాజుగా, బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి, ప్రభావం కలిగిన, ఘనత కలిగినటువంటి, పరాక్రమం కలిగినటువంటి రాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎంత విశ్వాసంతో ఈ మాటలు వారు పలుకుతున్నారో మనం ఇక్కడ గమనించాలి. మేము సేవించుచున్న మా దేవుడు ఈ భయంకరమైన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఖచ్చితంగా నీ వశంలో నుండి మా ప్రభువు మమ్మల్ని రక్షిస్తాడని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దేవుని కార్యం వాళ్ళు చూడగలిగారు. మన విశ్వాసమే మన జీవితంలో అద్భుతాలు మన ముందు ఉంచుతుంది. నీ జీవితంలో దేవుని యెడల నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ ముందున్న శత్రువుతో నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. ఆ రోజు గొల్యాతుతో కూడా దావీదు అలాగే మాట్లాడాడు. నిన్ను దేవుడు నాకు అప్పగించబోతున్నాడు, నీతో యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు నీతో యుద్ధం చేయబోతున్నాడు అని మాట్లాడుతూ అతని మీదకి వెళ్ళి అతన్ని జయించాడు. దావీదు కంటే గొల్యాతు బలవంతుడుగా కనబడినప్పటికీ దావీదు ఎంత గొప్ప విజయం పొందుకున్నాడో మనం అందరం తెలుసుకున్నాము. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసం అతనికి విజయాన్ని ఇచ్చింది. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ ముందు కూడా అగ్నిగుండం ఉందా? నీ ముందు కూడా గొల్యాతు లాంటి సమస్యలు ఉన్నాయా? అయితే వాటితో ధైర్యంగా చెప్పు, మా ప్రభువు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, నీ వశంలో ఆయన మమ్మల్ని ఉంచడు అని పలుకు. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు. నీ మీద నీకు కాదు నమ్మకం, దేవుని మీద నమ్మకం పెట్టుకో. భూమి ఆకాశం సృజించిన దేవుని వైపు నువ్వు చూసి ఆయన రక్షకుడని, ఆయన నీ దేవుడని, నీ కొరకు దిగి వచ్చాడని, నీ కొరకు ఏమైనా చేయగలడని నమ్మి నీ సమస్యతో నువ్వు ధైర్యంగా మాట్లాడు, ఘన విజయాన్ని పొందుకుంటావు. ఆ సమస్య నుంచి విడుదల పొందుతావు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పినట్లుగా అందులో పడినప్పటికీ దేవుడు వారితో ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో వారు ఏ హాని పొందకుండా బయటపడ్డారు. అంత మాత్రమే కాదు, ఏ రాజు అయితే వీళ్ళని తక్కువ అంచనా వేసి అగ్నిగుండంలో వేశాడో ఆ రాజు నివ్వెరపోయే విధంగా దేవతారూపం వల్లే 4వ వ్యక్తిలా ప్రభు అతనికి దర్శనమిచ్చాడు. కడగడ వణుకుతూ కంగారుతో వారిని బయటికి తీశాడు. నిజంగా దేవుని గొప్పతనాన్ని ఆ రాజు గుర్తించాడు. నీ ఎడల దేవుడు చేసే కార్యాల ద్వారానే దేవుని గొప్పతనం లోకం గుర్తిస్తుంది. కాబట్టి ప్రభు కొరకు ధైర్యంగా నిలబడు, విశ్వాసంతో నిలబడు, అద్భుతాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, షద్రకు, మేషకు, అబేద్నెగోల్లో ఉన్న విశ్వాసం మాకును దయచే, గొప్ప కార్యాలు లోకానికి చూపించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.